రాజీనామాకైనా సిద్ధం. మమతా బెనర్జీ రాజీనామాకు సిద్ధమైపోయినట్టుగా బయటికి చెప్పడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఒత్తిడి, సొంత పార్టీలో కూడా వస్తున్నటువంటి ఒత్తిడి, రాష్ట్రంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, ఒక మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం, హత్య తర్వాత పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతున్నది. అయితే దీని వెనుక రాజకీయాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు ముందుగా సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పులు చేసినటువంటి పోలీసులను ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు వాళ్ళని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయలేదు, తప్పులు చేసినటువంటి ప్రిన్సిపాల్ని ఎందుకు మీరు కాపాడారు, తప్పులు చేసినటువంటి ఎక్కడైతే హత్య జరిగినటువంటి ప్రదేశంలోకి మీరు వేరే వాళ్ళని ఎట్లలో చేసిరు, స్పష్టంగా అక్కడ కుట్ర చేత ఆ అమ్మాయిని ఎవరైతే హత్య చేసిరో వాళ్ళందరినీ కాపాడడానికి ప్రభుత్వమే దోహదపడిందనేటువంటిది ఇవాళ బెంగాల్ ప్రజలు, దేశ ప్రజలందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. ప్రభుత్వము, మమతా బెనర్జీ గారి ప్రభుత్వము, ముఖ్యంగా మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారే స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి, హోంశాఖ మంత్రిగా శిక్షించాల్సింది పోయి అక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తు పెట్టాల్సింది పోయి ఇది చిన్న అంశము, ఏదో రకంగా దీన్ని తీసివేయచ్చు అనేటువంటి మాట చెప్పారు. కానీ పాపం పండిన రోజు ఏదో 100 తప్పులు చేసినటువంటి వ్యక్తిని మనం చూసినాం కదా, అట్లా 100 తప్పులు అన్నట్టుగా మమతా బెనర్జీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పాపం పండిందనేటువంటిదే చెప్పుకోవచ్చు. ఇవాళ బెంగాల్లో కొత్త కాదు, నియంతృత్వ ధోరణితోటి అక్కడ ఎన్నికల సందర్భంలో చెలరేగినటువంటి హింస కానీ, సందేశ్ కలీ లాంటి సంఘటనలు కానీ అనేకం జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినటువంటి ఒక మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. అట్లాంటి బెంగాల్లో పరిస్థితులు చేజారిపోతున్నాయి, రాజకీయంగా ఇతరులపైన నెట్టాల్సినటువంటి ఒక రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు. ఇది విషయం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాజీనామాకు సిద్ధమైనట్టుగా కనబడుతున్నది. మొత్తం ఏ దిశన అష్టదిక్కులుగా దిగ్బంధనం అయిపోయింది. సొంత పార్టీలో ఇబ్బందులు ఉన్నాయి, సొంత పార్టీ ఎంపీలే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది తప్పనిసరి పరిస్థితిలో ఆమెకు ఈ ప్రభుత్వం పోతే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు మమతా బెనర్జీని మద్దతు తెలుపుతున్నారు. ప్రతిపక్షాలు కాదు, ఇవాళ ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత, మహిళల్లో గూడు కట్టుకున్నటువంటి నిద్రాణమైనటువంటి వ్యతిరేకత, ఎన్నికల సందర్భంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మహిళలపైన బహిరంగంగా ప్రతిపక్ష పార్టీ మహిళా సభ్యులపైన రేపులు చేసినటువంటి సంఘటనలపైన చర్యలు తీసుకోలేదు ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉండి. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరిస్తుంటే కనీసం వారిని అడ్డుకోలేకపోయింది. అవినీతి మొత్తం దారుణంగా వెళ్ళిపోయింది. దీంతో ఒక్కొక్కటిగా 100 తప్పులైనట్టుగా ఇవాళ 100 తప్పులు అయిపోయినాయి. సో మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే ఒక సింపతి గెయిన్ చేయడం కోసం, ప్రజల్లో ఒక సానుభూతిని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు గవర్నర్ కూడా నేను ముఖ్యమంత్రి హాజరయ్యే ఏ కార్యక్రమానికి నేను హాజరు కాను అనేటువంటి మాట చెప్తున్నారు. దీంతో మొత్తం ఒత్తిడి, హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, పోలీసులను తప్పుపట్టింది, ఉద్దేశపూర్వకంగా అక్కడ నిందితులను కాపాడుతున్నారనేటువంటి మాట స్పష్టంగా కోర్టులు చెప్పినాయి. కాబట్టి అక్కడి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితి లేవు ఇప్పుడు మమతా బెనర్జీ గారికి. కాబట్టి రాజీనామా చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. దాన్ని రాజకీయంగా తనకు సింపతిగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చెప్పాలి.